చీజ్ కేక్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? బేకింగ్ తో పని లేని ఈ చీజ్ కేక్ ని మీరు ఇంట్లో తయారు చేయాలనుకుంటున్నారా? మరైతే ఇందులోనే రకరకాలైన ఫ్లేవర్స్ లో మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు ఇందులో ఒక రకమైన లిచీ ఫ్లేవర్ చీజ్ కేక్ ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలనేది చూసేద్దామా. ఈ చీజ్ కేక్ కోసం బేస్ తయారు చేయడానికి ఇక్కడ నేను కొన్ని మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా ప్లెయిన్ గా ఉండే బిస్కెట్స్ ని తీసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకుని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కరిగించుకున్న వెన్నని వేసి అన్సాల్టెడ్ బటర్నే దీనికి వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా దీన్ని పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని చీజ్ కేక్ని సెట్ చేసుకునే మౌల్స్ కానీ మీ దగ్గర ఉంటే వాటిలో అయినా చేసుకోండి. లేదంటే ఈ విధంగా మన దగ్గర ఏమైనా పండ్లో లేదా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా, అందులో అయినా ఎప్పుడో ఒక్కసారి ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఇలాంటి వాటిలో ట్రై చేయండి. ఇవేమీ లేకపోయినా రౌండ్గా ఉన్న స్టీల్ డబ్బాల్లో అయినా మీరు ఈ విధంగా కేక్ని తయారు చేసుకోవచ్చు. మనం ముందుగా తయారు చేసి ఉంచిన బిస్కెట్ మిశ్రమాన్ని ఇందులో వేసి ఈ విధంగా ఒక లేయర్ కింద పరుచుకోవాలి. తర్వాత దీన్ని బాగా గట్టిగా ప్రెస్ చేసి ఇలా ఒక లేయర్ అయిపోయిన తర్వాత 1 గంట పాటు దీన్ని ఫ్రీజర్లో ఉంచి సెట్ అవ్వనివ్వాలి. ఇది సెట్ అయ్యే లోపు దీనిపైన సెకండ్ లేయర్ కోసం నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇందులోకి లిచ్చీ ఫ్లేవర్ కోసం లిచ్చీ క్రష్ ని వేస్తున్నాను. అలాగే దీంతో పాటు లిచ్చీ ఫిల్లింగ్ ని కూడా వేసాను. ఈ రెండిట్లో ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసాను. ఈ రెండింటిని నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఈ 2 రెసిపీని ముందుగానే షేర్ చేస్తున్నాను. చూడాలి అనుకున్న వాళ్ళు వాటి లింక్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. బీటర్తో బీట్ చేసుకోవాలి లేదా హ్యాండ్ విస్కర్తో అయినా మీరు విస్క్ చేసుకొని దీన్ని తయారు చేసుకోవచ్చు. దీని తర్వాత దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ చీజ్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో పన్నీర్ని పాలను విరగొట్టి తయారు చేసుకున్నాను. దాన్ని మిక్సర్లో వేసుకొని ఒక 1/2 కప్పు కండెన్స్ మిల్క్ వేసాను. ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసుకునిందే. ఇప్పుడు ఈ రెండింటిని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా విప్ చేసి ఉంచిన విప్పింగ్ క్రీమ్లో ఈ చీజ్ క్రీమ్ని కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని వాడాను కదా, మీరు ఫ్రెష్ క్రీమ్ వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈలోపు మనం సెట్ చేయడానికి ఉంచిన ఈ బిస్కెట్ లేయర్ కూడా సెట్ అయిపోయి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఈ విప్పింగ్ క్రీమ్ని సెకండ్ లేయర్ కింద ఈ విధంగా వేస్తున్నాను. ఇలా పై వరకు ఈ లేయర్ని వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ క్రీమ్లో లిచీ క్రష్ అలాగే ఫిల్లింగ్ వేయడం వల్ల లిచీ ఫ్లేవర్స్ అనేది చాలా బాగా తెలుస్తాయి. అదే మనం దీనికి సంబంధించిన ఎసెన్స్ కన్నా వేసుకున్నామంటే అది కేవలం ఫ్లేవర్స్ కిందే ఉండిపోతాయి. ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటాము ప్యూర్ పండ్లతో, కాబట్టి ఇది చాలా వరకు బయట కొనే వాటికంటే కూడా చాలా మంచిది. ఇలా 2 బాక్సుల్లో కూడా నేను ఈ విధంగా క్రీమ్ని ఫిల్ చేసిన తర్వాత పైన ఒక దాని మీదేమో లిచీ క్రష్ని, మరొక దాని మీదేమో లిచీ ఫిల్లింగ్ని ఈ విధంగా వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇది నార్మల్గా సెట్ అవుతుంది. దీన్ని మీరు జెల్లీ లాగా తయారు చేసుకోవాలనుకుంటే ఇదే క్రష్ లేదా ఫిల్లింగ్లో మీరు అగరగర్ పౌడర్ కానీ లేదా జెలటిన్ కానీ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించి చల్లారనిచ్చిన తర్వాత ఈ క్రీమ్ పైన లేయర్ని వేసారంటే జెల్లీ లాగా తయారవుతుంది పైన ఉండే లేయర్ అంతా. ఇక్కడ నేనైతే నార్మల్గా క్రష్ ఫిల్లింగ్ అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు సెట్ చేయడానికి ఉంచేసాను. 5-6 గంటలు కన్నా ఫ్రీజ్ చేయగలిగితే మంచిగా సెట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని మీరు కట్ చేసుకొని తినడానికి బాగుంటుంది. తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలనే ప్రాసెస్లో గంట సేపే ఉంచాను. గంట తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా 1 గంట తర్వాత ఈ విధంగా ఇది సెట్ అయింది. దీన్ని ఈ విధంగానే స్పూన్ తీసుకొని తినేసేయచ్చు. మరి ఈ విధంగా నేనైతే లిచీ ఫ్లేవర్తో చీజ్ కేక్ని తయారు చేశాను. ఇది చాలా హెల్దీ అయితే నేను చెప్పను, కానీ బయట వాటికంటే కూడా చాలా బెటర్ అని అంటాను, ఎప్పుడైనా క్రేవింగ్స్ ఉన్నప్పుడు తినడానికి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లోనే అడగండి. ఈ రోజుకైతే ఇంత వీడియో, మళ్ళీ మరో వీడియో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.